పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. నల్లజర్లలో నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. నా ఉద్దేశం ఒకటి, ఈ ప్రభుత్వం ఇచ్చే చేయూత ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ పైకి రావాలి. ఎక్కడున్నారో అక్కడే ఉండిపోవడం కాదు. ప్రతి ఒక్కసారి మీరు పైకి వస్తా ఉంటే ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు మనందరం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సమాజానికి కానీ వ్యక్తికి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తున్నాం. ఇంకా మీరు చేయాల్సింది, మీరు మీ కుటుంబం మీ గ్రామం బాగుపడడానికి ఆర్థికంగా ఎదగడానికి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో, వ్యవసాయ అనుబంధ రంగాల్లో, చిన్న చిన్న వ్యాపారాల్లో ఏం చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో మీరు ఆలోచించాలి. డాక్రా సంఘాలు ఆలోచించాలి. రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పేదవాళ్లు కానీ డబ్బులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను చెప్పాను, మొదటి విడతని ఒకటి ఆలోచించాను. 10,000 రూపాయలు కుటుంబానికి నెలకు ఆదాయం వచ్చేట్టుగా మొదటి విడత కార్యక్రమాలు చేపడతాం. ఆ తర్వాత ఇంకా ఆదాయం పెంచుకునే మార్గాలు 25,000 తీసుకెళ్తాం. ఇది జరగాలంటే నేనొక్కడే పనిచేయడం కాదు, నేనొక్కడే ఆలోచించడం కాదు, మీరు కూడా ఆలోచించాలి. మనమందరం కలిసి ఆలోచించాలి. వివిధ ప్రాంతాల్లో ఉండే మీరు నేను అందరం కలిసి ఆలోచిస్తే దీనికి ఏ విధంగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలనో తయారు చేస్తాను. ఈరోజు నీటి భద్రత వచ్చిన తర్వాత, నీళ్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండ్లు కూడా కావాలని చెప్పే కోరిక ఈ జిల్లాలో ఉంది. ఇంకా పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు సైట్లున్నాయి. ఇక్కడంతా విలువైన భూమి, ఏ రైతు కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అందుకే ఇండస్ట్రీస్ కూడా మనం పెద్దగా తేలేకపోతున్నాం. అయినా కూడా నేను పక్క గ్రామంలో చూస్తే 500 ఇండ్లు కట్టడానికి 6 ఎకరాల భూమి కొంత చౌకగా ఇచ్చారు. నేను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడే బాపిరాజు చెప్పాడు, ఈ ఊర్లో కూడా ఈ మండలంలో ఒక 25 ఎకరాలు కానీ ఇవ్వగలిగితే మాకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని. నన్ను గౌరవించిన జిల్లా ఒకేసారి చేయలేను కానీ 1-2 సంవత్సరాల్లో పూర్తిగా ఇంటి జాగాలిచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ సంవత్సరం 10 లక్షల ఇండ్లకి 2-3 సంవత్సరాల్లో శ్రీకారం చుట్టాను. పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండ్లు కడుతున్నాం. ఇల్లు అనేది ఒక